నమస్కారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న గౌరవనీయ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు చేశారో ప్రజలు తెలుసుకోవాల్సింది. ప్రజలకు హక్కు ఉంది, తెలుసుకునే హక్కు ఉంది. ఆయన ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత శ్రీ జీవి సాయి ప్రసాద్, జాయింట్ డైరెక్టర్ ఏపీఎస్సిసి విజయవాడ, స్టేట్ ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘంలో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న జీవి సాయి ప్రసాద్ గారు, జాయింట్ డైరెక్టర్ గారు, ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయనని అవమానకరమైన రీతిలో, ఒక ప్రభుత్వ ఉద్యోగిని అవమానకరమైన రీతిలో సాగనంపుతున్నాను అంటూ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విజయవాడ, ప్రజెంట్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్, ప్రొసీడింగ్స్ నెంబర్ 7/SEC-A/2021 డేట్ 11/1/2021. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలా వద్దా, వాయిదా వెయ్యాలనే విషయం మీద వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని తొలగించేశారు. ఆయనకి అధికారం ఉందా? ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని తొలగించేసే అధికారమే ఉందా? దిస్ ఈజ్ ద ప్రొసీడింగ్స్ ఇష్యూడ్ బై డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఇందులో it has been brought to the notice of the commission of certain grave acts of indiscipline and breach of code of conduct on the part of the Sri G.V. Sai Prasad, Joint Director, State Election Commission, which are found to be detrimental to the functioning of the commission. Commission vidhulukku code of conduct ata. Commission vidhulukku kuda. Okay. The elections to Gram Panchayats are notified on 9/1/2021. And all the senior employees, including the secretary, were directed to be available in headquarters and not to be absent without prior permission to the commission. కమిషన్ గారికి ముందస్తు అనుమతి లేకుండా ఎవరు విధులకు గైర్హాజరు కావద్దు అని చెప్పి 9 జనవరి 2021 నాడు ఆయన ఆదేశాలు జారీ చేశారట. సచ్ బీయింగ్ సో, జీవి సాయి ప్రసాద్, జాయింట్ డైరెక్టర్ had placed a leave letter for 30 days and deserted his station without intimation, despite being the senior most functionary after the secretary and vested with the administration duties of the commission. ఈ పేరాలోనే 1, 2, 3 పేరాలో 1, 2, 3 పేరాలో such being so, Sri G.V. Sai Prasad, Joint Director, had placed a leave letter for 30 days. లీవ్ లెటర్ ప్లేస్ చేశాడు అని ఆయనే చెప్తున్నారు. కమిషనర్ గారే చెప్తున్నారు, రాష్ట్ర ఎన్నికల అధికారి గారే చెప్తున్నారు 30 days లీవ్ అని. వితౌట్ ఇంటిమేషన్, డిస్పైట్ బీయింగ్ వితౌట్ ఇంటిమేషన్ ఎట్లా అవుతుంది? లీవ్ లెటర్ అప్లై చేసిన తర్వాత, పెట్టిన తర్వాత జవాబు చెప్పాల్సిన బాధ్యత ఎస్సీసీ గారి మీద ఉంది. లీవ్ లెటర్ ఇచ్చాడు, 30 రోజులు సెలవు పెట్టారు ఆయన ప్రసాద్ గారు అని చెప్తూ ఓ ప్రభుత్వోద్యోగి తెలియపరచకుండా విధులు గైర్హాజరయ్యారంటారేంటి? Having come to know, the situation was quickly corrected by the commission. The enquiries conducted have conclusively established the role of Sri G.V. Sai Prasad. Enquiries revealed. ఎవరితోటి కమిటీ చేశారు మీరు? ఒక ప్రభుత్వోద్యోగిని సస్పెండ్ చేయాలో డిస్మిస్ చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది? మెమో ఇచ్చారా? మెమో కూడా ఇవ్వలేదు కదా ఆయనకి.
మేము ఇవ్వలేదు అంటే ఆయనకు హక్కులు ఉండవా? మీ ఒక్కరికే హక్కులు ఉంటాయి. రాజ్యాంగబద్ధం కల్పించేసిందా మీకు? ఏమన్నా దేవుళ్ళలాగా ఊడిపడిపోయారా కిందకి? హక్కులన్నీ మీకే కల్పిస్తాయి, మిగిలిన వాళ్ళకి ఎవరికి హక్కులు ఉండవని అనుకుంటున్నారా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆరోగ్యం బాగలేదు, సెలవు పెట్టాడు 30 రోజులు. 30 రోజులు సెలవు పెట్టారంటే ఆరోగ్యం బాగలేకపోతేనే కదా పెట్టేది, మెడికల్ లీవ్ కదా. అటువంటిది చెప్పకుండా గైర్ హాజరయ్యాను కూడా అపవాదేస్తున్నారు మీరు. ఆయన లీవ్ లెటర్ మీకు అందితేనే కదా మీరు ఆయన గైర్ హాజరయ్యారని చెప్పి తెలిసింది. అటువంటిది చెప్పకుండా గైర్ హాజరయ్యారంటూ కూడా అపవాదే కదా మీరు చేసింది. ఎంక్వైరీ కమిటీ ఎందుకు వేయలేదు? ఎవరితో వేశారు? ఎంక్వైరీస్ రివీల్డ్ అంటున్నారు, కండక్టెడ్ హ్యావ్ ఎంక్వైరీస్ కండక్టెడ్. ఎంక్వైరీ వేస్తే ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీకి ఒక టైం ఇవ్వాలి. ఆ టైం లోపల వాళ్ళు మీకు ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, దాని మీద ఆయన మెమో ఇవ్వాలి, ఆయన దగ్గర నుంచి సమాధానం కోరాలి. అవన్నీ ఏం చేయలేదు కదా. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ రాజ్యాంగము హక్కులు మీకు తప్పితే ఇంకెవరికి ఉండవా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఆయనకు కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి, ఉద్యోగ నిబంధన హక్కులు ఉంటాయి ఆయనకు కూడా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఉంటాయి, మీకే కాదు. జాయింట్ డైరెక్టర్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్ barring 1 or 2 misguided persons, rest of the employees have rebuffed his active counsel and indoctrination to desert the commission en masse and thereby leading to the paralysis in functioning of the commission amidst election process to Gram Panchayat in the state. ఆయన ఎన్నికల్ని వాయిదా వేయించడానికి కోసమని కొనసాగకుండా చూడడం కోసం అని చెప్పి మరో అపవాదేసేస్తున్నారు ఆయన మీద. ఒక పక్కన ఆయన అనారోగ్యంతో సెలవు మీద వెళ్ళిన వాడు ఎన్నికల్ని ఏ విధంగా అడ్డుకోగలడో చెప్తారా సార్? అనాథరైజ్డ్ డిపార్చర్ ఫ్రమ్ హిస్ ఛాంబర్ బిఫోర్ హిస్ అనాథరైజ్డ్ డిపార్చర్. కడుపులో నొప్పో, కాళ్ళలో నొప్పో, బ్రెయిన్ హ్యామరేజో, కళ్ళు తిరిగి పడిపోవటం లాంటి పేషెంట్ లాగా ఉన్నవాళ్ళు, సార్ నాకు సెలవు ఇవ్వండి సార్ అని చెప్పి అడగడానికి వచ్చేసేంత అవకాశం ఉంటుందా? అంబులెన్స్లో డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతారా ఒక లీవ్ లెటర్ రాసి పెట్టేసి? ఏ రోగం లేకుండా చక్కగా ఉన్నారే మీరు నమ్ముకున్న నాయకులు. మీకు పోస్టింగ్ ఎలక్షన్ కమిషనర్గా రాష్ట్ర గవర్నర్ గారికి సిఫార్సు చేసిన నాయుడు గారు, బాబు గారు, వాళ్ళ పుత్రరత్నం గారు లోకేష్ బాబు గారు 3 అడుగుల దూరం నుంచి 300 కిలోమీటర్ల దూరం పారిపోయి వచ్చేసారే రాష్ట్ర ప్రజలకి చెప్పకుండా. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు, ఒక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. బ్రీచ్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ of a public servant who has allegiance to constitution as well to election laws in particular has violated the rule of law after election process is set into motion. Under the circumstances, the commission invokes the plenary powers vested with it via Article 243K, read with Article 324 of Constitution of India to summarily discharge G.V. Sai Prasad, Joint Director from the services of the Commission to safeguard the integrity of ongoing election process in the state. Yes. ఏమన్నారు? Invoking the powers, plenary powers vested with it via Article 243K. 243K ఎవరికి అప్లై చేస్తుంది సార్? ఆర్టికల్ 324 ఎవరికి అప్లై చేస్తుంది సార్? ఆర్టికల్ 243K చదివి వినిపిస్తా. ఎలక్షన్స్ టు ది పంచాయత్, ద సూపరింటెండెంట్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ఫర్ అండ్ ది కండక్ట్ ఆఫ్ all elections to the panchayats shall be vested in a state election commission consisting of a state election commissioner to be appointed by the governor. గవర్నర్ గారు అపాయింట్ చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ గారు ఎన్నికలు నిర్వహించాలి. ది గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ షల్ when so requested by the state election commission make available to the state election commission such staff
as may be necessary for the discharge of the functions conferred on the State Election Commission by Clause 1